ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49 రద్దు డిమాండ్తో ఆదివాసీ సంఘాలు నేడు బంద్కు పిలుపునిచ్చాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాలను అడవి నుంచి తరలించే కుట్ర జరుగుతోందని, ఈ జీవో ఆదివాసీల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనాన్ని దెబ్బతీస్తోందని తుడుం దెబ్బ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు, జీవో పత్రాల దహనం చేపట్టిన ఆదివాసీలు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలుకుతున్నాయి. మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాల పిలుపు మేరకు బంద్కు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఆదివాసీ సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా బంద్కు మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవో నంబర్ 49ను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వల్ల కుమ్రంభీం నడయాడిన కోరుగడ్డలో కుమ్రంభీం కన్జర్వేషన్ ఫారెస్ట్ పేరు మీద ఇవాళ తీసుకొచ్చినటువంటి 49 జీవో ఏదైతే ఉన్నదో అక్కడ దాదాపు 339 గ్రామాలను అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి కుట్ర జరుగుతున్నది. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో వెంటనే ఈ జీవోను రద్దు చేయాలి. 49 జీవో అనేది చాటున తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ ప్రజలపైన ఎందుకంటే ఆదివాసీ ప్రజలు ఎప్పుడైనా కానీ అడవిని నమ్ముకుని అడవిలోనే బతుకుతుంది. అట్లాంటి ఆదివాసీ ప్రజల్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి తెలియకుండా, అక్కడున్న గ్రామ కమిటీ తీర్మానాలు లేకుండా, అక్కడున్న తీర్మానాలు చేయకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగచాటున ఇలాంటి తీర్మానాలు చేసి అది ప్రజలపైన పెద్ద వెలువడను వేస్తున్నాయి. కానీ దీనికి వ్యతిరేకంగా మేము ఒక ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దాంట్లో అందులో మహిళా సంఘం మేము ప్రత్యేకంగా పాల్గొంటూ ఈదొక 49 జీవోను రద్దు చేసే వరకు కూడా మా సాయశక్తుల మేము పోరాడతాం. ఎందుకంటే మా ఆదివాసుల జీవితమే అడవిలో ఉంటుంది కాబట్టి మేము అడవి నుంచి బయటికి పోలేము. అడవి నుంచి బయటికి పోయి మేము ఎక్కడ బతకలేము. మేము సావనైనా సస్తాం కానీ మేము అడవిలోనే ఉంటాం.